వెళ్దాము. పోయిన వారము మనము ఏం నేర్చుకున్నామండి? లాస్ట్ వీక్ దేవుడిచ్చిన 4 రకములైన ఆశీర్వాదములు అవి మనకున్నాయో లేవా అని గత వారం మనం అందరం కూడా విన్నాము. ఇక ఈరోజు మనము నేర్చుకోబోయే అంశము ఏంటి అన్నప్పుడు, ఈ ఫాదర్స్ డేను పురస్కరించుకొని చాలా అద్భుతమైన సందేశము మీరందరూ కూడా వినండి. వీలైతే మన గ్రూపులో వచ్చినప్పుడు షేర్ చేయవలసిన వారికి మీరు షేర్ చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. మరి కుటుంబము అనగానే ఈ కుటుంబ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు, అది మనందరికీ తెలుసు. అలాగే కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయటమే కాదు, కానీ దేవుడు కుటుంబములో ప్రతి ఒక్కరికి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. కుటుంబము అంటే భర్త, భార్య, పిల్లలు కలిగిన దాన్ని కుటుంబం అంటారు. ఈ కుటుంబములో దేవుడు భర్తకు రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడు, భార్యకు బాధ్యతలు ఇచ్చాడు, పిల్లలకు బాధ్యతలు ఇచ్చాడు. కుటుంబానికి నాయకుడు లేదంటే యజమాని భర్త లేదంటే తండ్రి. అయితే లోకం ఏం చెబుతుంది అన్నప్పుడు, పురుషుడు అనగానే ఉద్యోగము పురుష లక్షణం అని చెబుతున్నారు. అంతే కదండి, ఉద్యోగం అనేది పురుష లక్షణము. పురుషుడు అనగానే ఉద్యోగం చేయాలి, కుటుంబాన్ని పోషించాలి, పిల్లలకు సంపాదించాలి. ఇవన్నీ కూడా పురుషుల యొక్క బాధ్యతలు. అంటే పురుషుడు లేదంటే భర్త లేదంటే తండ్రి ఏం చేయాలి అన్నప్పుడు కుటుంబాన్ని పోషించాలి. రెండవది అలాగే ఆయన ఏం చేయాలంటే, ఒకవేళ ఇల్లులు కట్టించాలో లేదంటే అతను పిల్లల కొరకు సంపాదించటమో, ఇవన్నీ కూడా ఒక తండ్రి బాధ్యత, ఒక తండ్రి రెస్పాన్సిబిలిటీస్. ఇవన్నీ కూడా ఒకవేళ ఇల్లు కట్టించడంలో సమస్యలు రావచ్చు, ఒకవేళ కుటుంబాన్ని పోషించడంలో సమస్యలు రావచ్చు, పిల్లలకు సంపాదించడంలో ఒకవేళ సమస్యలు రావచ్చేమో, కానీ ఇదిగోనండి, దేవుడిచ్చిన ఆజ్ఞలు మాత్రము ప్రతి తండ్రి, ప్రతి భర్త దేవుడిచ్చిన ఆజ్ఞలు ఖచ్చితంగా పాటించాలి. చాలామంది వారి లైఫ్లో ఇల్లు కట్టుకోకుండానే చనిపోతూ ఉంటారు, ఆస్తులు సంపాదించుకోకుండానే చనిపోతూ ఉంటారు. అది ఓకే, కానీ దేవుడిచ్చిన బాధ్యత ప్రతి తండ్రి ఇదిగోనండి నిర్వర్తించాలి. ఇంతకీ తండ్రులకు దేవుడిచ్చిన ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఆ బాధ్యత ఏంటి అన్నప్పుడు, దయచేసి అందరం కూడా ద్వితీయోపదేశ కాండము అందరూ కూడా దయచేసి చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు విని మీ మనసులో భద్రపరచుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనము వరకు గల లేఖన భాగాలు చదువుకుందాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఎవరికి చెబుతున్నాడండి? ఎవరికి చెబుతున్నాడు? దేవుడు తండ్రికి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండాలి. హృదయములో ఉండటమే కాదు, ముందుగా ఆ ఆజ్ఞలు నీవు పాటించాలి, నీవు గైకోవాలి. ఆ తర్వాత ఏం చెబుతున్నాడు? చదువురమ్మా. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, అంటే దేవుని మాటలు నీ హృదయములో ఉండాలి, నువ్వు పాటించాలి, నువ్వు గైకొనాలి. తర్వాత నీ పిల్లలకు వాటిని అభ్యసింపజేసి అంటే వాళ్ళకి దేవుని వాక్యాన్ని నేర్పించాలి. విద్యను అభ్యసిస్తున్నాడండి అంటారు. అలాగే ఈ వాక్యాన్ని కూడా నీ పిల్లలకు అభ్యసింపజేసి ఎప్పుడు ఏదో ఒకసారి చెప్తే సరిపోయిందా, ఏదో 2 సార్లు చెప్తే సరిపోయిందా, ఎప్పుడెప్పుడు చెప్పమంటున్నాడో చూడగలిగితే, నీ ఎంట కూర్చున్నప్పుడును, త్రోవన నడుచున్నప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి
మాటలాడవలెను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. దేవుడు చెబుతున్నాడు, వాళ్ళు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు, వాడు పడుకునే ముందు ఇదిగో ఈ మాటలు వాడికి నేర్పించు, ఈ మాటలు వాడికి నేర్పించు. అంటే వాడికి నేర్పించాలి అంటే ముందు మీరు నేర్చుకోవాలి. మీరే నేర్చుకోనప్పుడు, మీకే రానప్పుడు మీ పిల్లలకు మీరు ఏం నేర్పిస్తారు? అందుకే ఒక తండ్రికి దేవుడిస్తున్న బాధ్యత, ముందు ఈ ధర్మశాస్త్రం నువ్వు నేర్చుకో, నీ పిల్లలకు నేర్పించు, నీ పిల్లలకు ఎక్కించు అని చెబుతూ తర్వాత ఏమంటున్నాడండి 8వ వచనం, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. అవి నీ కన్నుల నడుమ అంటే ఏమని చెబుతున్నాడు అంటే, మీ పిల్లలు దేవుని వాక్యమునకు సమీపముగా ఉండాలి. అలాంటి వాతావరణములో మీ పిల్లలు పెరగాలి. వాక్యపు వాతావరణములో మీ పిల్లలు పెరగాలి అని చెప్పడానికి అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంట ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. అంటే దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, ధర్మశాస్త్రము నీ పిల్లలకు నేర్పించాలి అంటే ముందు నువ్వు నేర్చుకో, నువ్వు గైకొని నువ్వు పాటించు, నీ పిల్లలకు నేర్పించుమని దేవుడు ప్రతి తండ్రికి ఒక విధినిస్తున్నాడు, ప్రతి తండ్రికి ఒక బాధ్యతనిస్తున్నాడు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా ఏం చెప్పాడో మీరు చూడగలిగితే, క్రొత్త నిబంధనలో కూడా అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచండి. అంటే దేవుని వాక్యములో పెంచే ఆ బాధ్యత, పోషించే బాధ్యత ఎవరికిచ్చాడు అంటే తండ్రికి ఇచ్చాడు. ఇక్కడ అంటున్నాడు, మీ పిల్లలకు కోపము రేపక అంటున్నాడు. ఒకవేళ కోపము రేపుతూ మీ పిల్లలను ఎంత వాక్యములో చెప్పినా అది పెద్ద ప్రయోజనం ఉండదు అంటున్నాడు. అందుకే ముందే చెబుతున్నాడు, నువ్వు వాక్యములో పెంచుతున్నావా, మీ పిల్లలు వాక్యములో పెంచుతున్నావా, వాక్యం నేర్పిస్తున్నావా, వాక్యం ఎక్కిస్తున్నావా, అయితే మీ పిల్లలకు కోపము రానివ్వక అంటున్నాడు, కోపము రేపక అంటున్నాడు. కోపము రేపకూడదంటే ముందు నీకేం రాకూడదు, తండ్రిగా నీకు కోపం రాకూడదు. ఇక్కడ మరి కోపం ఎప్పుడు రాదు పిల్లలకు, మీరు చెప్పండి. పిల్లలకు కోపము ఎప్పుడు రాదంటేనండి, వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు ఆ వయసులోనే మీరు కోపపడ్డారు అనుకోండి, అప్పుడు వాడు కోపము రాదు. ఎందుకు కోపము రాదంటే, ఒకవేళ మా తండ్రి మీదకి తిరగబడ్డామా, ఇంట్లో ఉండనివాడు, అన్నం పెట్టాడు, బయటికి వెళ్ళమంటాడు. కాబట్టి వాడికి కోపము రాని ఆ ఏజ్లో మీరు ఏం చెయ్యాలి అంటే, ఆ ఏజ్లో మీరు వాడికి నేర్పించాలి అంటున్నాడు, అప్పుడు చెప్పాలి అంటున్నాడు. అందుకే ఒక సామెత ఉంటుంది ఏంటంటే, అడ్డాల నాడు బిడ్డను కని గడ్డాల నాడు కాదు అని. ఈ సామెత ఏంటంటే దాని అర్థం ఏంటంటే గడ్డాలు మీసాలు వాడు సంపాదించే అంత స్టెబిలిటీ వచ్చిన తర్వాత, ఆలోచించే కెపాసిటీ వచ్చిన తర్వాత వాడు తల్లిదండ్రి మాట ఎందుకు వింటాడండి? తల్లిదండ్రి మాట ఎప్పుడు వింటాడు? వాడు చిన్న వయసులో ఉన్నప్పుడే, వాడు బాల్యములో ఉన్నప్పుడే మీరు నేర్పించవలసింది నేర్పిస్తే వాడు వింటాడు. అంతేగాని గడ్డాలు మీసాలు అన్నీ వచ్చిన తర్వాత, సంపాదించి అన్నీ వచ్చిన తర్వాత వాడు తల్లిదండ్రి మాట వినమంటే వినడు, తల్లిదండ్రి మాట వినడు. అందుకే అప్పుడే నువ్వు నేర్పించాలి అంటున్నాడు. అందుకే సామెతల గ్రంథంలో కూడా ఏమనుందండి? సామెతల గ్రంథంలో కూడా ఏమనుంది? 22వ అధ్యాయము, సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 6వ వచనం మనం చూడగలిగితే, బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎప్పుడు నేర్పమంటున్నాడు అంటేనండి, ఇదిగోనండి, వాడు బాల్యములో ఉండగానే
వానికి నేర్పించండి, వాడికి మీరు నేర్పించండి. అంతేగాని వాడు పెద్దవాడైన తర్వాత, వాడు సంపాదించే ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత తల్లిదండ్రి మాట వినడు. ఒకవేళ కోపములో మీరు పెంచుతున్నారే అనుకోండి మీ పిల్లల్ని, ఏం జరుగుతుందంటే వాడి హృదయము కఠినముగా మారిపోతుంది. కోపం రావడానికి మరో కారణం ఏంటంటేనండి, ఇప్పుడు భార్యతో గొడవ అయింది అనుకోండి, లేదంటే ఉద్యోగం దగ్గర బాస్ ఏదో అనడం, బయట ఏదో జరిగింది అనుకో, ఈ కోపం ఆ కోపం అంతా తీసుకొచ్చి పిల్లగాన్ని ఇష్టం వచ్చినట్టు కొడతారు, పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొడతారు. అలా ఏం జరుగుతుందంటే వాళ్ళ హృదయము కఠినమైపోతుంది. అందుకేనండి దేవుడు అంటున్నాడు, బాల్యములో నేర్పించవలసింది మీ పిల్లలకు మీరు నేర్పించండి. అందుకే తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అంటున్నాడు. ఒకవేళ ఒక తండ్రిగా దేవుడు చెప్పిన ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ అది గనక మీరు నెరవేర్చకపోతే దేవుడు ఏమంటున్నాడో మీరు చూడగలిగితే, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఇక్కడ ఏమని రాయిస్తున్నాడు అంటే, ఒక తండ్రిగా నీ కుటుంబాన్ని సంరక్షించకపోయిన ఎడల, ఒక తండ్రిగా నీ పిల్లలను సరిగ్గా పెంచకపోయినా, దేవుడు ఏమంటున్నాడంటే వాడు అన్న పదాన్ని ఉపయోగించాడు. చూడండి అక్కడ ఈ వాడు అన్న పదం అండి, ఇది అవమానముతో కూడిన పదం అండి. వాడు అన్న పదం ఎలాంటిదండి? ఇది అవమానముతో కూడిన పదం అండి. ఇది బైబిల్ గ్రంథంలో ఎవరికి ఉపయోగించాడంటే, ఒకటి సాతానుకు ఉపయోగించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఉంటుందండి, సాతానుకు వాడు అబద్ధికుడు అని సాతానుకు ఉపయోగించాడు. రెండోసారి ఎక్కడ ఉపయోగించాడు అంటే ఇస్కరియోతు యూదాకు ఉపయోగించాడు. వాడికి ఒక ముక్క ముంచి ఇవ్వగానే సాతాను దూరుతుందని ఆ యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చదువుకుంటాము. అంటే వాడు అన్న పదము అవమానకరమైన పదము. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటేనండి, వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఒక తండ్రిగా నీ బాధ్యత ఏంటో మీరు గుర్తించకుండా, ఒక తండ్రిగా మీరు పాటించవలసింది పాటించకుండా, పిల్లల్ని పెంచవలసింది పెంచకపోతే అవిశ్వాసి కన్నా అలాంటి వ్యక్తి చెడ్డవాడు అని దేవుడు చెబుతున్నాడు. అందుకని ఒకవేళ మీరు ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక మంచి ఆఫీసర్ కావచ్చు, లేదంటే మీరు ఒక గొప్ప సేవకుడు కావచ్చు, సేవ చేసేవాళ్ళు కావచ్చు, కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యముగా పిల్లల పట్ల ఉండకూడదు. నిర్లక్ష్యముగా పిల్లల పట్ల ఉన్నారా, ఆ తర్వాత ఎంత నష్టపోతారో, ఎంత బాధపడవలసి వస్తుందో బైబిల్ గ్రంథంలో దృష్టాంతములుగా కొన్ని సందర్భాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఎందుకంటే మనిషి ఒక రొయ్యల పెంపకం దగ్గర పాస్ అయిపోయాడు, ఒక కోళ్ళ పెంపకం దగ్గర పాస్ అయిపోయాడు, ఈ పెంపకాల దగ్గర పాస్ అయిపోయాడు, కానీ పిల్లల పెంపకము దగ్గర ఫెయిల్ అయిపోతున్నాడు. కాబట్టి తల్లిదండ్రుల ఆ పిల్లలను పట్టించుకోవటం మానేసి పిల్లలను పెంచవలసిన విధానంలో పెంచకుండా ఒక 3 తండ్రులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. మరి చాలామంది ఉన్నారు. ఈరోజు ఫెయిల్యూర్ ఫాదర్స్ గురించి కొంతమంది గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకవేళ దాని సబ్ టైటిల్ కూడా మీరు రాసుకోగలిగితే, విఫలమైన వృద్ధ తండ్రులు ఎవరు అని ఈరోజు మనం ఆలోచిస్తున్నాము. ఇప్పుడు వీళ్ళు పట్టించుకోకుండా, తండ్రి పట్టించుకోకుండా పిల్లలు ఏమైపోయారో, ఎలా మారిపోయారో ఒక సందర్భంలోనికి ముందుగా మనము వెళ్ళగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము, దయచేసి అందరం కూడా సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాం. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై
మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. చాలండి. ఇక్కడ ఏలి అనగానే ఎవరు అంటే ప్రధాన యాజకుడు. యాజకులు చాలామంది ఉంటారు, కానీ ఏలి ఎవరంటే ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే దేవుని తర్వాత దేవుని అంతటి వాడు, దేవుని తర్వాత ఆ స్థానము ప్రధాన యాజకులది. అంటే ప్రధాన యాజకుడుగా ఉండే ఆ వరము దేవుడు ఏలి గారికి ఇచ్చాడు. ఇక్కడ ఏమని చెబుతున్నాడు అంటే ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై. ఇప్పుడు ఈయన మరి ఇంత ప్రధాన యాజకుడు, దేవుని కార్యక్రమాల్లో, దేవుని పరిచర్యలో మరి ఇతను ఉన్నప్పుడు పిల్లలు చూడలేదా? పిల్లలు పట్టించుకోలేదా? పిల్లలు గమనించలేదా? అక్కడ ఏమంటున్నాడు? ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అంటే ఏలి పిల్లలు మిక్కిలి దుర్మార్గులుగా మారడానికి కారకులు ఎవరు అన్నప్పుడు ఒక తండ్రి ఏలి గారు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే ఆయన ఏమనుకున్నాడు అంటే మారతారులే, వాళ్ళు పెరుగుతారులే, వాళ్ళు ఇదిగో డెవలప్ అవుతారులే అనుకున్నాడు. ఈయన దేవుని సేవలో నిమగ్నమైపోయాడు. పిల్లలను నిర్లక్ష్యం చేశాడు. తర్వాత ఎందుకు వీళ్ళు ఇలా మారిపోయారో 29వ వచనములో చివరి 2 లైన్లు మనము చదువుకుందాము. చివరి 2 లైన్లమ్మ, చివరి 2 లైన్లు అదే అధ్యాయము చివరి. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఏలి చేసిన తప్పేంటంటే దేవుని కంటే పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. ఎప్పుడు మీ లైఫ్లో గుర్తుంచుకోండి, దేవుడు లేకపోతే మీరు లేరు, మీ భార్య లేదు, మీ పిల్లలు లేరు, అసలు నీకు కుటుంబమే లేదు. ఎప్పుడు కూడా ఒక భార్యకు కావచ్చు, ఒక భర్తకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, ముందు దేవుడు ఆ తర్వాతే ఎవరైనా. ఇక్కడ ఏలి గారు దేవుణ్ణి గొప్ప చేయలేదు, కానీ ఎవరిని గొప్ప చేస్తున్నాడు అంటే పిల్లలను గొప్ప చేశాడు. మారతారులే, బాగుపడతారులే అని వాళ్ళను పట్టించుకోవటము మానేశాడు. ఒక సేవకుడి పిల్లలు సేవ చెయ్యాలి అన్న రూల్ లేదండి. చాలామంది అంటారు మీ అబ్బాయి సేవకుడి పిల్లలు సేవ చెయ్యాలన్న రూల్ లేదు. ఇది వారసత్వం కాదు. దేవుణ్ణి సేవించే పిల్లలు తిరుగుబోతులుగా, తాగుబోతులుగా దేవుణ్ణి సేవించే పిల్లలు ఉండకూడదండి. ఆ తర్వాత ఇతనికి పిల్లలు ఇదిగోనండి సరిగ్గా లేరు అని ఇతనికి తెలిసింది. అప్పుడు ఇతను ఏం మాట్లాడుతున్నాడో మీరు చూడగలిగితే దయచేసి 22వ వచనం నుంచి మనము చదువుకుందాము. ఏలి బహు వృద్ధుడాయను. అందుకే టైటిల్ జ్ఞాపకం ఉంచుకోండి, విఫలమైన వృద్ధ తండ్రులు. ఏలి బహు వృద్ధుడాయను. ఇశ్రాయేలీలకు కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారములో ద్వారము దగ్గర మాట చెవిన పడగా వారిని పిలిచి ఇట్లనేను వినబడినవి ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనినో. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒక యాజకులు ప్రజలు తప్పు చేస్తే యాజకులు దేవుణ్ణి వేడుకోవచ్చు.
యాజకులు ప్రజలు తప్పు చేస్తే యాజకులు దేవుణ్ణి వేడుకోవచ్చు, కానీ యాజకులే తప్పు చేస్తే ఆ యాజకుల కొరకు ఎవరు మొరపెడతారు? నాయన, నాకు వినబడినది మంచిది కాదు అని ఒక తండ్రి పిల్లల్ని పిలిచి చెబుతుంటే వాళ్ళు విన్నారా అంటే వినలేదండి. ఎందుకంటే తండ్రి వృద్ధాప్యములో ఉన్నాడు. అందుకే వీళ్ళకు గడ్డాలు మీసాలు సంపాదించే స్టేజ్ వచ్చింది. వీళ్ళండి ఇదిగో ఏమైపోయారంటే వీళ్ళు వాళ్ళ సొంతగా ఆలోచించేంత స్టేజ్లో ఉన్నారు. కాబట్టి ఒక వృద్ధ తండ్రి చెప్పిన మాటలు ఆ ఇద్దరు కుమారులు వినలేదండి, పట్టించుకోలేదండి. అలాగే చెబుతారులే ముసలాయన అని పట్టించుకోలేదండి. అయితే దేవుడు ఏం చేశాడో మీరు చూడగలిగితే అదే 25వ వచనములో తర్వాత కంటిన్యూయేషన్. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. బాల్యములో నేర్పించవలసిందే నేర్పించాలి. ఒకవేళ వాడు పెద్దవాడు అయ్యాడా, మీ మాట వినకపోయిరి అని మనం చదువుకుంటున్నాము. తల్లిదండ్రి మాట వినకపోయినా దేవుని మాట వినని వాడితో సమానము గనుక దేవుడు ఏం చేశాడు అంటే ఇద్దరి కుమారులకు స్పాట్ పెట్టాడండి దేవుడు. ఎందుకంటే తల్లిదండ్రి మాట వినని వాడు దేవుని మాట కూడా వినలేడండి. తల్లిదండ్రి మాట వినని వాడు దేవుని మాట కూడా వినడు గనుక వాళ్ళిద్దరికి దేవుడు ఇదిగోనండి టైం పెట్టాడు. అప్పుడు ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, తల్లిదండ్రి మాట విని విధేయత చూపిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతారన్నాడు. అదే ఎన్నిసార్లు తల్లిదండ్రులు గర్దించినా విననివాడు మరి హఠాత్తుగా వాడి నాశనం అవుతాడు అని సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటాం. కాబట్టి ఇక్కడ తండ్రి మాట వినటం లేదంటే నువ్వు దేవుని మాట వినని వాడితో సమానమండి. వాళ్ళిద్దరికి స్పాట్ పెట్టాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చూడగలిగితే దయచేసి 31వ వచనం నుండి మనం అందరము చదువుకుందాము. ఆలకించుము. రాగల దినములలో నీ బలము నీ పితరుని ఎంత బలమును నేను తక్కువ చేతును. నీ ఇంట ముసలివాడు ఒక్కడును లేకపోవును. అంటే మంచి యవ్వనములోనే చనిపోతారు. అప్పుడప్పుడు కొంతమంది నాతో చెబుతున్నారు, మా కుటుంబంలో ఇంత వయసు కంటే ఎక్కువ బ్రతికిన పురుషులు లేరండి అని కొంతమంది చెబుతూ ఉంటారు. దేవుడు కూడా అంటున్నాడు, నీ వంశములో లేదంటే మీ సంతానములో అసలు ముసలివాడు అనేవాడే ఉండడు. అంటే దాని అర్థం ఏంటంటే మంచి యవ్వనములోనే వీళ్ళు చనిపోతారు అని దాని అర్థం. తర్వాత కలుగగా ఎవడు ఉండకుండా గనుక నీ ఇద్దరు కుమారులైన హోఫినీని ఫినెహాసులకును సంభవించినవని నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉండును. ఒక్కనాటి అందే వారిద్దరూ మరణమవుదురు. దేవుడు సూచన చెబుతున్నాడు. ఎవరికి సూచన చెబుతున్నాడు అంటే తండ్రి మాట వినని పిల్లలకు దేవుడు ఒక సూచన చెబుతున్నాడు. ఒక్క దినమందే ఏలి నీ కుటుంబములో నీ ఇద్దరు కుమారులు చనిపోతారు. ఇంకో విషయం ఏంటంటే, నీకున్న శాపం ఏంటంటే అసలు నీ కుటుంబములో ముసలివాడు అనేవాడు నీ కుటుంబములో ఉండడు. ఆ తర్వాత అండి ఏం జరుగుతుందంటే, ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు ఓడిపోతున్నారు. అప్పుడు వీళ్ళకి ఒక ఆలోచన వస్తుంది, మందసం ఉంది కదా మన దగ్గర, ఈ మందసమును మనం తీసుకొని వెళితే దేవుడు మన పక్షాన ఇదిగో విజయాన్ని ఇస్తాడు అని మందసమును తీసుకొని వెళతారండి. మందసమును కూడా తీసుకొని వెళతారు. ఆ మందసమును కూడా ఆ తర్వాత ఆ ఫిలిస్తీయులు ఎత్తుకొని వెళతారు. అక్కడ ఏం జరిగింది అని మనము చూడగలిగితే ఆ సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనాన్ని ముందుగా చదువుకుందాం. 11వ వచనం.
మరియు దేవుని మందసము పట్టబడెను. అదియు కాకను హోఫిని ఫినెహాసులను ఏలి యొక్క 2 కుమారులు హతులైరి. దేవుడు సూచన ఇచ్చాడు. దేవుడు చెప్పినట్టుగానే ఒక్క దినమందే 2 చనిపోయారు. ఎందుకంటే తండ్రి మాట వినలేదు. ఎందుకు వినలేదంటే తండ్రి బాల్యములో ప్రభు యొక్క బోధలో శిక్షలో దేవుడు పెంచమన్నాడు, అలా తండ్రి పెంచలేదు. ఒక ఏజ్ వచ్చేసరికి, ఒక టీనేజ్లోనికి వచ్చేసరికి తల్లిదండ్రి మాట వినకపోవటం వల్ల ఒక్క దినమందే చావును తెచ్చుకున్నారు. తర్వాత 17, 18 కూడా మనం చదవగలిగితే, అదే అధ్యాయం 17, 18 పారిపోయిరి, జనులలో అనేకులు హతులైరి, హోఫిని ఫినెహాసును అను నీ 2 కుమారులు హతులైరి, మరియు దేవుని మందసము పట్టబడినని చెప్పాను. దేవుని మందసము మాట అతడు పలకగానే ఏలి ద్వారము దగ్గర నున్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఏలయనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి అయి ఉండెను. ఇలా జరగడానికి కారణమేంటి? కారణం ఏంటంటే ఒక తండ్రి పిల్లలను ఎలా పెంచాలో అలా పెంచకపోతే ఇదిగో ఎలాంటి పరిస్థితి జరిగిందో చూడండి. మీ ఉద్యోగాల్లో పడి, మీ పనిపాట్లో పడి, ఇదిగోనండి, పిల్లల పట్ల ఎప్పుడు కూడా నిర్లక్ష్యముగా ఉండకండి. పిల్లలను సంరక్షించే, పోషించే, వాక్యములో పెంచే బాధ్యత తండ్రికి ఇచ్చాడు. ఎక్కడ కూడా దేవుడు పిల్లల పట్ల నిర్లక్ష్యముగా ఉండండి అని దేవుడు ఎక్కడ కూడా దేవుడు చెప్పలేదు. మీరు చేసుకోండి, మీ పనులు చేసుకోండి, బిజినెస్లు చేసుకోండి, అన్నీ చేసుకోండి, పిల్లలను దేవుని వాక్యములో పెంచండి. ఒక తండ్రి పెంచకపోవటం వల్ల 2 కుమారులు చనిపోయారు. ఆ తర్వాత తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత ఏమని చెబుతుందంటేనండి, ఆ భార్య ఏమని చెబుతుందంటే ఒక పేరు పెడుతుందండి, అతనికి ఒక పేరు పెడుతుంది. ఆ పేరుకు అర్థం ఏంటంటే ఇదిగో ప్రభావము ఇశ్రాయేలు నుండి వెళ్ళిపోయాను అనే ఒక పేరు పెడుతుందండి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఒక తండ్రిగా దేవుడు చెబుతున్నాడు, నీ బాధ్యతలు గమనించు. తర్వాత 2వ తండ్రి ఎవరు అన్నప్పుడు, త్వరగా 2వ తండ్రి ఎవరు అన్నప్పుడు మనందరికీ తెలుసు, సమూయేలు గారు. ఈ సమూయేలు గారు ఏలి దగ్గరనే ఇతను పరిచర్య చేస్తున్నాడు. సమూయేలు గారు ఎవరు అన్నప్పుడు హన్నాగారు ప్రార్థన వలన పుట్టిన కుమారుడు. మాతృత్వానికి ఒక చిహ్నం అండి. ఎవరు అంటే అన్నమ్మ గారు. ఆ బాల్యంలోనే పాలు విడిచేలోపు ఏవేవైతే కుమారునికి నేర్పించాలో అన్నీ నేర్పించింది. ఆ తర్వాత మీరు ఆలోచన చేయగలిగితే సమూయేలు గారికి దేవుడు కొన్ని పోస్టులు ఇచ్చాడు. ఏంటా పోస్టులు అన్నప్పుడు, ఒకటి న్యాయాధిపతిగా దేవుడు పోస్ట్ ఇచ్చాడు. 15వ న్యాయాధిపతి అండి ఇశ్రాయేలీలకు 15వ న్యాయాధిపతిగా దేవుడు పోస్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఒక ప్రవక్తగా దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఒక ప్రధాన యాజకుడిగా దేవుడు సమూయేలు గారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సమూయేలు గారే ఇశ్రాయేలీలకు రాజ్యాంగం రాశాడండి. సమూయేలు గారండి, ఆయన వస్తున్నాడు, సమూయేలు గారు వస్తున్నాడు అంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు భయపడిపోయేవారు. అయ్యా, సమాధానముతోనే వచ్చుచున్నావా? అలాంటి సమూయేలు గారు అలాంటి గొప్ప సేవను జరిగించి దేవునిలో గొప్ప పేరు సంపాదించుకున్న సమూయేలు గారు, ఈయన కూడా ఏం చేశాడో మీరు చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చదువుకుందాము. మొదటి 2 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. సమూయేలు వృద్ధుడైనప్పుడు, ఇక్కడ కూడా సమూయేలు ఎలా ఉన్నాడు అంటే ఓల్డ్ ఏజ్లో ఉన్నాడు, వృద్ధాప్యములో ఉన్నాడు, విఫలమైన వృద్ధ తండ్రులు అని మనం నేర్చుకుంటున్నాం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీల మీద
న్యాయాధిపతిగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు. రెండో వాని పేరు అబియా. ఇతను కూడానండి ఏమనుకున్నాడు అంటే, ఆ వృద్ధాప్యంలో నా కుమారులను జడ్జెస్గా నియమించాను, నా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అమ్మయ్య అనుకొని ఉంటాడు. ఈయన కూడానండి దేవుని సేవలో బిజీగా ఉండటం వల్ల, దేవుని పరిచర్యలో బిజీగా ఉండటం వల్ల సమూయేలు గారు కూడా తన పిల్లలను సరిగ్గా పెంచలేదేమో. ఎందుకంటే సమూయేలు గారికి ఏలి యొక్క 2 కుమారులు ఎందుకు చనిపోయారో సమూయేలు గారికి తెలుసు. ఎందుకంటే ఏలి సరిగ్గా పెంచలేదని ఈయనకు తెలుసు. అక్కడ పరిచర్య చేసి ఈయన చక్కగానే పెరిగాడు. ఇప్పుడు ఈయన ఒక ప్రధాన యాజకుడు అయ్యాడు. ఈయన ప్రధాన యాజకుడు అయిన తర్వాత పిల్లలను నిర్లక్ష్యం చేశాడేమో. ఎలా మారిపోయారో మీరు చూడగలిగితే దయచేసి 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 3వ వచనము. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయము త్రిప్పివేయగా. దేవుడండి అన్ని కాలాలలో కోరుకున్నది ఏంటంటే నీతి న్యాయము. ఎప్పుడైతే ఈయన సేవలో బిజీగా ఉన్నాడో, ఎప్పుడైతే ఈయన సేవలో బిజీగా ఉండి పిల్లలను పట్టించుకోలేదో, అప్పుడు పిల్లలకి ఏం పిచ్చి పట్టిందంటే ధనం అనే పిచ్చి పట్టింది. అందుకే అంటున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ధనాపేక్షులై న్యాయమును త్రిప్పేస్తున్నారు. అందుకే ఈరోజు కూడా చట్టాలు మీరు ఆలోచించి, పేదవాడికే ధనవంతులకు కాదండి. వాడు ఎంత ధనం పెట్టుకున్న వాడు ఎలాగైనా బయటకు వస్తాడు, కానీ పేదవాడికే చట్టాలు. అందుకే సమూయేలు గారు కూడా ఏమైపోయాడంటే బిజీగా ఉండటం వల్ల పిల్లలకు ధనమనే పిచ్చి పట్టింది. ఆ తర్వాత ఏం జరిగింది? 4వ వచనంలో ఇశ్రాయేలీల పెద్దలు అందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమించుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. అంటే సమూయేలు గారు, నా బాధ్యత అయిపోయింది, నేను పిల్లలను ఒక న్యాయాధిపతులుగా నేను నియమించాను అనుకున్నాడు. కానీ ఎలాంటి అమాయకత్వంలో ఉన్నాడు అంటే ఇదిగో బయటి వ్యక్తులు వచ్చి పిల్లల గురించి చెప్పేంత వరకు తెలుసుకోలేని అమాయకత్వంలో ఉన్నాడండి ఒక సమూయేలు గారు. అంత అమాయకత్వంలో ఉన్నాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు వచ్చి నీ పిల్లలు ఇలాంటి వారని ఎప్పుడైతే సమూయేలు గారికి చెప్పారో, సమూయేలు గారికి నోట మాట లేదు, వాయిస్ లేదండి. ఎందుకంటే సమూయేలు గారి దగ్గర ఒక లోపం కనపడదండి. మరి ఈయన కూడా మొత్తం మీద బిజీ అయిపోయాడేమో, మొత్తం మీద దేవుని సేవలో బిజీ అయిపోయాడేమో. ఇదిగోనండి ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయారంటే పిల్లలు పాడైపోయారు. సమూయేలు గారి పిల్లలు సమూయేలు గారికి అవమానాన్ని తెచ్చిపెట్టారు. ఇశ్రాయేలు ఏమంటున్నారంటే, అయ్యా నీ పిల్లలు కాదు, మాకు వేరే న్యాయాధిపతులు కావాలని కోరుకోవటం లేదు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అంటే, మాకు డైరెక్ట్గా ఒక రాజు కావాలి. రాజును ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో సమూయేలు గారు చెప్పినా ఇశ్రాయేలీలు వినలేదండి. మాకు రాజులు కావాలి అని కోరుకున్నారు. ఎందుకంటే అవి దేవుడు పరిపాలిస్తున్న రోజులు అవి ఇశ్రాయేలీలను. మాకు దేవుని పరిపాలన వద్దు, ఒక మనిషి పరిపాలన కావాలని ఇశ్రాయేలీలు కోరుకున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఒక సమూయేలు గారు కూడా తన పిల్లలను సరిగ్గా పెంచకపోవటం వలన ధనమనే పిచ్చి పట్టి సమూయేలు గారికి అవమానాన్ని తెచ్చిపెట్టారు. అందుకేనండి పిల్లలు పుట్టినప్పుడు ఉండే ఆనందం కంటే పిల్లలు పెద్దవారై ప్రయోజకులైన తర్వాత సమాజం వాళ్ళని కొనియాడుతున్నప్పుడు ఆ ఆనందం వేరండి. అందుకే ఇక్కడ సమూయేలు గారు కూడా ఈయన
ఈయన పరిచర్య చేస్తున్నప్పుడు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే ప్రధాన యాజకుడిగా మారిపోయాడో తన పిల్లలు కూడా పాడైపోయారు. అలాంటి గ్రహించలేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు సమూయేలు గారు కూడా. ఇది సమూయేలు గారి గురించి అయితే త్వరగా మరొకరి గురించి మనం అందరం కూడా చూసుకొని ముగించుకుందాము. ఇంకొకరు ఎవరు ఉన్నప్పుడు అండి, మనందరికీ తెలుసు దావీదు గారు అనగానే దేవుడంటే భయము భక్తి కలిగిన వాడు, ధైర్యము కలిగిన వాడు. దావీదు గారు అంటే ఒక సింహం వచ్చినప్పుడు, ఒక ఎలుగుబంటి వచ్చినప్పుడు, ఒక గొలియాత్ వచ్చినప్పుడు భయపడలేదండి దావీదు గారు. తర్వాత దావీదు గారిలో ఉన్న ఇంకా మనకు ప్రత్యేకత, ఆ స్పెషాలిటీస్ ఏంటి అన్నప్పుడు, అతను పాటలు రాస్తాడు, పాటలు పాడుతాడు, వాయిద్యములు వాయిస్తాడు. ఈరోజు మ్యూజిక్ అందించేవాడికి పాట రాయటం రాదు, పాట రాసేవాడికి పాట పాడటం రాదు. కానీ మల్టీ టాలెంటెడ్ అండి దావీదు గారు, మల్టీ టాలెంటెడ్ అండి. ఆయన దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చేవాడండి. దినమునకు 3 మార్లు దేవునికి మొరపెట్టేవాడు, 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. ఎంత గొప్పగా బ్రతుకుతున్నా దావీదు గారు కూడా తమ పిల్లలను పెంచటంలో ఫెయిల్యూర్ అయిపోయాడు. ఈయనకున్న బిరుదు ఏంటంటే దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. అలాంటి మనుషుడు, అంత గొప్పగా దేవునిలో బ్రతికిన దావీదు గారు పిల్లల పెంపకములో ఫెయిల్ అయిపోయాడు. ఇంకా సందర్భం ఏంటి అన్నప్పుడు అండి, మీరు తర్వాత మీరు చదువుకోండి. మరి దావీదు గారికి 8 మంది భార్యలు, 10ల సంఖ్యలో పిల్లలు ఉన్నారు. 8 మంది భార్యలు ఉన్నారు, 10ల సంఖ్యలో పిల్లలు ఉన్నారు. అయితే ఒక భార్య కుమారుడే అమ్నోను. ఇతను ఎవరు అన్నప్పుడు అండి, అమ్నోను ఇతను మరి సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము, సమూయేలు 1వ గ్రంథము 2వ గ్రంథము 13వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనము తర్వాత మీరు చదువుకోండి. మనకు టైం లేదు కాబట్టి మీరు తర్వాత చదువుకోండి. సందర్భం ఏంటన్నప్పుడు, అమ్నోను అనేవాడు ఒక భార్య కుమారుడు. తర్వాత పెద్దవాడండి, ఆ దావీదు గారి జ్యేష్ఠ కుమారుడు పెద్దవాడు. ఇతనికి ఏం కోరిక పుట్టింది అన్నప్పుడు, పిన్ని కూతురు మీద కన్నేశాడు. తర్వాత అన్నం తినటం లేదు, చిక్కిపోతున్నాడు. అలాగే ఇతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు, అతని పేరు ఏంటంటే యెహోనాదాబు. ఇతను ఎలాంటి వాడు అంటేనండి, బహు కపటమైన వాడు. అప్పుడు ఈ అమ్నోను అనేవాడు యెహోనాదాబుకు చెప్పినప్పుడు ఏమనాలండి, యెహోనాదాబు అనేవాడు, ఒరేయ్ మన చెల్లిని మనం అలా చేయకూడదురా, తప్పురా అనే 2 అటు ఇటు వాయించవలసింది పోయి ఒక దౌర్భాగ్యమైన ఒక ఆలోచన చెబుతాడు. ఆ తర్వాతనండి వేరే భార్య పిల్లలే ఈ అబ్షాలోము, తామారు వంట చేసుకొని తీసుకొని రావటము, ఆమెను పాడు చేయటము, ఇదండి అన్యులలో కూడా జరగదు. ఇది అంతా కూడా ఈ 13 నుంచి 5 వరకు మీరు చదివిన తర్వాత ఈ విషయం కాస్త దావీదు గారికి తెలిసిందండి. ఇప్పుడు ఈ మాట మీరు చదవాలి, దయచేసి 21వ వచనాన్ని చదువుకుందాం. ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను. బాగా కోపం వచ్చిందండి దావీదు గారికి. ఇలా చేస్తాడా? కోపం వచ్చింది. అమ్నోనును ఏమైనా శిక్షించాడా? ఏమైనా పోయి అడిగాడండి? అడిగాడా? కోపం వచ్చి బహురౌద్రము వచ్చానని చదువుకుంటున్నాం కదా, మరి అమ్నోనును ఏమైనా వెళ్ళి అడిగాడా? ఒరే ఎందుకురా ఇలా చేసామని అడిగాడా? అడగలేదు. ఎందుకు అడగలేదు చెప్పండి. ఎందుకు అడగలేదంటే దావీదు గారు చాలా జ్ఞానవంతుడండి. ఎందుకు అడగలేదంటే, ఇప్పుడు ఒకవేళ నేను వెళ్ళి అడిగాను అనుకోండి, మరి నువ్వు ఊరియా భార్యకు నువ్వెందుకు అలా చేసావని అడుగుతాడు కదా. అప్పుడు దావీదు గారి దగ్గర ఆన్సర్ ఉండదండి. నేనే కరెక్ట్గా లేనప్పుడు నేను వారికి ఏం చెబుతానని దేవునికి అప్పగించుకున్నాడండి. అడుగుతాడండి. దావీదు గారికి తెలుసండి, నేను వెళ్ళి అడిగాను అనుకోండి, నువ్వెందుకు అలా చేసావని అడుగుతాడు. అప్పుడు నా దగ్గర
సమాధానం లేదు. అందుకే దావీదు గారు మౌనముగా ఉన్నాడు. కానీ అభిషాలోము ఏమనుకొని ఉంటాడు మీరు ఆలోచించండి. అభిషాలోము ఏమనుకొని ఉంటాడు మీరు ఆలోచించండి. మా నాన్న ఒక వేస్ట్ ఫెలో అండి, మా నాన్న ఒక వీక్ ఫెలో అండి, మా నాన్న ఒక ఫెయిల్యూర్ అండి, కనీసము నా చెల్లెని పాడు చేస్తే అడగలేదు. ఇలాంటి వాడు మా నాన్న అని ఏం చేశాడంటేనండి, ఆ కోపం పెంచుకున్నాడు, అన్న మీద కోపం పెంచుకున్నాడు. 2 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఆ గొర్రెబొత్తు కత్తిరించు ఆ కాలము రాగానే ఈ రాజకుమారులందరికీ విందుని ఏర్పాటు చేశాడు. అయితే అబ్షాలోం టార్గెట్ ఎవరంటే అమ్నోను. ఏమని చెప్పాడంటే అబ్షాలోం పని వాళ్ళకి, ఇదిగో రే మా అన్నకి బాగా తాగించండి, తాగి మత్తుడుగా ఉన్నప్పుడు అమ్నోనును మాత్రమే మీరు చంపాలి, మిగతా వాళ్ళని కాదు అని చెప్పి తన పని వాళ్ళకి చెబుతాడు. అయితే ఆ అమ్నోను అనేవాడు తాగి మత్తులో ఉన్నప్పుడు వెళ్ళిపోయి, ఈ అబ్షాలోము పని వాళ్ళు వెళ్ళిపోయి అమ్నోనును చంపేస్తారు. ఈ విషయం కాస్త అబ్షాలోము అమ్నోనును అన్నను చంపించాడు అని దావీదు గారికి తెలిసిందండి. దావీదు గారికి తెలిసి అక్కడ ఆయన ఏం చేశాడో మీరు చూడగలిగితే 28 నుంచి దయచేసి మనము చదువుకుందాం. అదే అధ్యాయం 28 నుంచి. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్ష రసము వలన సంతోషి అయ్యుండుట మీరు కనిపెట్టియుండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతని చంపుడి. నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞాపించాను. ఆ అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా రాజకుమారులందరూ తమ కంచెర గార్దెల మీద ఎక్కి పారిపోయిరి. వారు మార్గంలో ఉండగా అతడు లేచి వస్త్రములు చింపుకొని దగ్గర నిలవబడి ఉండెను. అమ్నోను చనిపోయాడన్న వార్త ఎప్పుడైతే దావీదు గారికి వినబడిందో బట్టలు చింపుకున్నాడు. ఇప్పుడు మీరు మరి దావీదు గారు ఇప్పుడు అబ్షాలోముని ఏమైనా అడిగాడమ్మా? ఎందుకు అడగలేదు చెప్పండి. ఎందుకు అడగలేదంటే అబ్షాలోము దగ్గర ఆన్సర్ ఉంది. దావీదు గారు ఏం చేశారో దావీదు గారికి తెలుసు. ఒకవేళ అబ్షాలోమును అరే మీ అన్నని ఎందుకురా తాగిపించి చంపించాము అని అన్న ఒకవేళ అడిగాడు అనుకోండి, ఇప్పుడు అబ్షాలోము ఏమంటాడు, మరి ఉరియాకు నువ్వెందుకు తాగిపించి చంపించావని అడుగుతాడు కదా. ఉరియా నువ్వెందుకు తాగించి నువ్వెందుకు చంపించావు? అందుకేనండి దావీదు గారు ఇంత గొప్పగా దేవుని కొరకు బ్రతికిన ఒక వ్యక్తి ఎలా మారిపోయాడంటే, ఒక పిల్లల పెంపకములో ఒక ఫెయిల్యూర్ తండ్రిగా కనపడుతున్నాడు. దావీదు గారు కనపడుతున్నారు. తర్వాత అబ్షాలోము కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ద్వారం దగ్గర నటిస్తున్నాడు. ప్రజలకు మంచివాడు అబ్షాలోము నటిస్తున్నాడు. ఒకానొక రోజున తండ్రి మీదికే తిరగబడ్డాడు. తండ్రి అబ్షాలోమును కూడా చంపుకోవడం ఇష్టం లేక చెప్పులు లేకుండా అరణ్యంలోనికి పారిపోయాడు. ఇది ఈ కుమారుల చరిత్ర. అయితే తర్వాత సొలొమోను గారు కూడా పుడతారు కదండి. సొలొమోను గారు కూడా తర్వాత మీరు చదువుకోండి, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 4 నుంచి ఈ 8 వచనాల వరకు సొలొమోను గారు కూడా ఏ చేతులతో దేవాలయాన్ని కడతాడో ఆ చేతులతోనే బలిపీఠాలు కట్టి వాటికి బలులు అర్పించి ఒక భ్రష్టుడిగా సొలొమోను గారు, విశ్వాస భ్రష్టుడిగా మారిపోయాడు సొలొమోను గారు. అందుకేనండి విశ్వాస వీరుల జాబితాలో ఆ జాబితాలో సొలొమోను గారి పేరు కనపడదు, సొలొమోను గారి పేరు మనకు కనపడదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి విఫలమైన వృద్ధ తండ్రులను గురించి మనం వింటున్నాము. దావీదు గారు కూడా తన తరం వారికి సేవ చేసి నిద్రించను అని మనం చదువుకుంటాము. దేవునిలో గొప్పవారండి వీళ్ళు. ఒక ఏలి గారు కానివ్వండి, ఒక సమూయేలు గారు కానివ్వండి, ఒక దావీదు గారు కానివ్వండి, దేవునిలో గొప్పవారై ఉండి తండ్రులుగా విఫలులైపోయారు. అందుకే ఎంత బిజీ ఉన్నా, ఎంత పనిలో ఉన్నా
నీ కుటుంబాన్ని పట్టించుకో, నీ పిల్లల్ని పెంచు, నీ పిల్లల్ని సంరక్షించు, నీ కుటుంబాన్ని ఇదిగోనండి రక్షించుకో అని దేవుడు ఒక తండ్రికి బాధ్యతలు చెబుతున్నాడు. కాబట్టి ఒక తండ్రిగా మీరు ఫెయిల్యూర్ అయ్యారా, మీరు సక్సెస్ అయ్యారా అనేది ఎప్పుడు తెలుస్తుందంటే మీరు ఓల్డ్ ఏజ్లోనికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. మీరు ఓల్డ్ ఏజ్లోనికి వచ్చిన తర్వాత ఒక ఫెయిల్యూర్ తండ్రివా, ఒక సక్సెస్ఫుల్ తండ్రివా అనేది అప్పుడు తెలుస్తుందండి. అందుకే బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పుము, పెద్దవాడైనను అన్న పదం దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో ఓల్డ్ అన్న పదం ఉపయోగించాడంట. అంటే వాడు ఓల్డ్ ఏజ్లోనికి వచ్చిన దానిలో నుండి తొలగిపోడు. ఒక తండ్రి పాటించవలసినవి గైకొని పిల్లలకు నేర్పిస్తే, ప్రభు బోధలో శిక్షలో పెంచితే గొప్ప పిల్లలుగా, గొప్ప తండ్రిగా, ఒక సక్సెస్ఫుల్ తండ్రిగా పేరు సంపాదించుకుంటారు. కాబట్టి దేవుడు నీకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఆ బాధ్యతలు ఏంటియో గమనించండి, తెలుసుకోండి. వాటి ప్రకారంగా బ్రతికి మీ కుటుంబాన్ని కట్టుకొని దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.